హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. పెన్షన్దారులకు ఆదాయపు పన్ను లేదు అని చెప్పి ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే చూస్తున్నాం. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక పదవీ విరమణ పొందిన సభ్యులందరూ కూడా దయచేసి 30 నుండి 36 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి సేవలు అందజేసి పదవీ విరమణ పొందిన ప్రతి వ్యక్తి కూడా ఉద్యమాన్ని అయితే ప్రారంభించాలండి. ఇంకా ఆయన పనిచేసినటువంటి డిపార్ట్మెంట్ మరియు అతన్ని అన్ని సేవలకు శాఖ అతనికి జీతం అయితే చెల్లిస్తుంది. ఇది ఆదాయంగా పరిగణించబడుతోంది మరియు ఆదాయపు పన్నుకు బాధ్యత అయితే వహిస్తుందండి. కానీ పదవీ విరమణ తర్వాత అతను చాలా సంవత్సరాలు సేవ చేసినందుకు అతనికి జీవన ఉపాధి ఒక సర్క్యులేషన్గా ఫండ్గా పెన్షన్ అయితే ఇస్తారు. ఇక్కడ పెన్షన్పై ఆదాయ పన్ను ఎందుకు విధిస్తారు అనే ప్రశ్న తలెత్తుతోందండి. ఇది ఏ సేవలకు లేదా పనికి ఇచ్చే ఆదాయం కాదు. ఇది సేవ చేసిన ఉద్యోగికి డిపార్ట్మెంట్ ద్వారా వాయిదా వేయబడినటువంటి వేతనం మాత్రమే. శాఖ చాలా సంవత్సరాలు అలాంటప్పుడు ఆదాయ పన్ను ఎందుకు? మీ స్వరం పెంచండి మరియు ఇన్కమ్ యొక్క లెవీని నిలిపేయడానికి ప్రభుత్వానికి తెలియజేయండి. పెన్షన్పై పన్ను ఉండకూడదని చెప్పి ఎంపీలు ఎమ్మెల్యేల పెన్షన్పై పన్ను విధించకపోతే మా పెన్షన్పై ఎందుకు విధిస్తారు, వారికి విధించరు అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఈ సందేశాన్ని కనీసం అందరికీ కూడా పెన్షనర్లందరికీ కూడా షేర్ చేయాలండి. మరింత ఉత్సాహంగా ఉండాలనే అభ్యర్థనతో పెన్షన్ సంఘం మరియు పౌర సమాజం వాస్తవాలను అయితే తెలియజేయండి అంటూ ఆర్ఎస్ వర్మ ఐఏఎస్ రిటైర్డ్ ప్రభుత్వ పెన్షనర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు అయితే ఈ విధంగా అయితే అందరికీ ఈ లేఖనైతే రాయటం జరిగిందండి. ఈ విధంగా పెన్షన్ ఏ విధంగా ఆదాయం అవుతుంది, వారు సేవలు అందించిన డిపార్ట్మెంట్ జీవనోపాధి ఇవ్వటం అయితే జరుగుతుంది. దీని మీద ఆదాయ పన్ను ఉండకూడదని చెప్పి ఖచ్చితంగా దీనికి సంబంధించి అందరూ కూడా ఉద్యమం ఖచ్చితంగా చేయాలి అని చెప్పి ఈ విధంగా అయితే పిలుపునిచ్చారండి. ఇది నిజంగానే అందరూ కూడా గమనించాల్సిన విషయము. ఎందుకంటే వారికి ఆదాయం కాదు కాబట్టి పెన్షన్ అనేది ఖచ్చితంగా దీని మీద ఆదాయ పన్ను ఉండకూడదు. దీని మీద పెన్షనర్లు చాలా సీరియస్గా అయితే ఉద్యమాన్ని కూడా నిర్వహించే అవకాశం అయితే ఉందండి. అతి త్వరలోనే పెన్షనర్లకి ఈ యొక్క పన్ను విధింపు అయితే ఉండకపోవచ్చు అనే విషయాన్ని అయితే గమనించాలి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.